మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. సో ఈ జాగ్రత్త అనేది ఎంత ఎక్కువగా ఉన్నదో నష్టం లేదు. ఏమరపాటుగా ఉండి తర్వాత అరే ఇట్లా చేస్తే బాగుండేది, నేను అట్లా అనుకుంటే బాగుండేది, అరే ఈ రూల్ పొజిషన్ నాకు తెలియదు, అక్కడ కొంచెం గట్టిగా ఫామ్గా నిలబడింటే బాగుండేది అని అనుకోకుండా, అలాగే మీరు జనరల్ ఏజెంట్లు కానీ లేదా అభ్యర్థులు కానీ కౌంటింగ్ ఏజెంట్లు ఇట్లా కాదు కొంచెం గట్టి ఉండి పెడితే బాగుండేది ఇవి అనుకోకుండా, ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో పర్ఫెక్ట్గా వీలైనంత వరకు మన టీం, నేను ఇంతకుముందు అన్నట్టు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా మనకు రావాల్సిన ఓటు అన్యాయంగా రిజెక్షన్ గురి కాకూడదు. అయితే వాళ్ళ ఆటలు సాగనేయకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్. అది మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, ప్రమాణంగా వస్తున్నాం. 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు.